హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నానండి. పొద్దున్న మా ఆయన పచ్చి రొయ్యలు తీసుకొచ్చారండి. పచ్చి రొయ్యలు కాంబినేషను అందరికీ చాలామందికి ఇష్టం ఉంటుంది, గోంగూర పచ్చి రొయ్యలు. అలాగే మా ఆయనకి కూడా గోంగూర పచ్చి రొయ్యలు అంటే ఇష్టం అండి. మా ఆయనకి, మా పిల్లలకి ఇంకా ఇష్టం అండి, అంటే పుల్ల పుల్లగా ఉంటుందని. అయితే అందులో సగం గోంగూర తీసానండి. సగం గోంగూర తీసి మా అత్త చేత గోంగూర పచ్చడి చేయించానండి. రోటి పచ్చడి మా అత్త బాగా చేస్తుంది. గోంగూర పచ్చడి, రోటి పచ్చడి అండి, బాగా సూపర్ ఉంటుందండి అసలు టేస్ట్. చక్కగా ఉల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి చక్కగా చేసిద్దండి మా అత్తయ్య. చాలా అంటే చాలా ఇష్టం అండి మాకు. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదండి. లైక్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ ఓపెన్ చేసి 3 నెలల పైన అయిపోయిందండి. 3-4 నెలలు అయింది. నా ఛానల్ ఇంకా స్లోగానే నడుస్తుందండి. నాకు కొంచెం వీడియో తీయడానికి కూడా కొంచెం, అంటే నేనేం చదువుకోలేదండి పెద్దగా. కొంచెం తీయడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. అలాగే కొంచెం నేను తీస్తున్నానండి. ఇంకా అంటే తీయడం, ఇంకా కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. నేనే చేసుకోవాల్సి వస్తుందండి. అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ అండి, కొంచెం ఎక్కడైనా మాట తడబడినా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నేను మొదలుపెట్టి ఇప్పటికి 3-4 నెలలైనా నాకు సబ్స్క్రైబర్స్ 33 సబ్స్క్రైబర్సే అయ్యారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఏమన్నా వీడియోస్ చేయమన్నా నేను కొంచెం చేస్తానండి. వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అండి, నెక్స్ట్ లెవెల్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి చేసేటప్పుడే వర్షం వచ్చేసిందండి, లేదంటే రోట్లో అన్నం పెట్టుకుని కలుపుకుని తింటే ఇంకా అసలు ఆ టేస్ట్ ఇంకా సూపర్ ఉండిద్దండి. నాకు నెయ్యి వేసుకోవడం అలవాట్లేదు, అందుకే నేను నూనె వేసుకున్నాను. నూనెతో కూడా టేస్ట్ బాగుంటుంది, నెయ్యితో ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటండి.